today. మనలో అనేక మంది దినాన్న అలసిపోయి We are ఉన్నాం. tired with all the fightings in the house. మనము ఆ యొక్క మన గృహములో ఉండేటువంటి కొట్లాట్ల చేత అలసిపోయి ఉన్నాం. Tired with the job. మన ఉద్యోగములో అలసిపోయి Tired ఉన్నాం. with the loss in business. మనం వ్యాపారములో నష్టపోయి Tired అలసిపోయాం. with different issues in our life. మన జీవితంలో అనేకమైన అంశాలను బట్టి అలసిపోయి ఉన్నాం. Sometimes when we are so tired, we wish that there was a bed right next to us. మనం అనుకుంటాం కొన్నిసార్లు ఎంతో అలసట చెందినప్పుడు నా ప్రక్కన ఒక పరుపు ఉంటే బాగుండేది కదా. Hallelujah. హల్లెలూయా. Jesus is saying, యేసుప్రభువు వారు చెబుతున్నారు, come to me, you heavy laden, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, and I want to give you rest. నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. I want to give you rest. నేను మీకు విశ్రాంతిని Cast ఇస్తాను. all your care on Jesus. కాబట్టి మీ సమస్త భారాలను ఆయన మీద పెట్టండి. Whatever your tension is, మీకున్నటువంటి టెన్షన్లు ఏమైనా సరే, whatever your pain is, మీకున్నటువంటి బాధ ఏదైనా whatever సరే, your fear is, మీకున్న భయాలు ఏమైనా సరే give it to him. ఆయనకి అప్పగించండి. He is saying, I will give you rest. ఆయన చెబుతున్నారు, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. Hallelujah. How many హల్లెలూయా. of you really share your feelings and emotions to Christ? ఎంత మంది మీలో మీ యొక్క భావోద్రేకాలను మీ యొక్క సమస్త అంశాలను క్రీస్తుకు How సమర్పించుకుంటారు? many of you speak your heart out to God? మీ హృదయం అంతటితోటి మీ హృదయంలో నుంచి ఎంతమంది దేవునితో I am మాట్లాడతారు? not talking about normal prayers. నేను ఏదో సాధారణమైన ప్రార్థనల గురించి I am మాట్లాడట్లేదు. talking about you talking to God, telling him like how you share with your friend. మీ స్నేహితులతో మీరు ఏ విధంగా మాట్లాడతారో అలాగా ఆ విధంగా మీరు ప్రభువుతో ఎంతమంది How many of మాట్లాడగలుగుతారు? you talk to the Holy Spirit every day? ప్రతిరోజు ఎంతమంది పరిశుద్ధాత్మనితో Because మాట్లాడతారు? the Bible says the Holy Spirit is our comforter. ఎందుకంటే బైబిల్ గ్రంథం చెబుతుంది పరిశుద్ధాత్మ దేవుడు మన ఆదరణకర్త, He is your helper. ఆయన మన సహాయకుడు, He is our companion. ఆయన మన సహకారి, He is our friend. ఆయన మన స్నేహితుడు. Your job is to talk your heart out to the Holy Spirit. కాబట్టి మీ పని ఏమిటంటే మీ హృదయం అంతటితోటి మీరు పరిశుద్ధాత్మనితో మాట్లాడాలి. Because when you open your mouth and talk to God, ఎందుకంటే మీరు మీ నోరు తెరిచి ప్రభువుతో మాట్లాడితే He will remove your burdens. ఆయన మీ యొక్క భారం అంతటిని He will give you తొలగిస్తాడు. rest. When your spirit is free, మీ యొక్క ఆత్మ తేలికగా స్వేచ్ఛగా when ఉండినప్పుడు, your emotions are free, మీకున్నటువంటి భావోద్రేకాలన్నీ స్వతంత్రంగా ఉన్నప్పుడు, when your burdens are gone, మీ యొక్క భారములన్నీ తొలగిపోయినప్పుడు, that is when you receive complete rest. ఆ సందర్భంలో ఆ సమయంలో మీరు పరిపూర్ణమైనటువంటి విశ్రాంతిని And పొందుకుంటారు. Jesus is saying, ఇక్కడ యేసుప్రభువు వారు చెబుతున్నారు, come to me and I will give you rest. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. Hallelujah.